అలాగే ఎంఎస్ఓ గారికి, డిఎల్పిఓ గారికి, అలాగే ఇతర అధికారులకి, అలాగే పాలక వర్గానికి, ఇక్కడికి విచ్చేసిన ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, ఉపాధ్యాయులకి, కట్టంగూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మన కట్టంగూరు గ్రామ పాలక వర్గం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమానికి, అభివృద్ధికి సూచిక పెద్దపీట వేస్తుంది. గత 2.5 సంవత్సరాలుగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చింది. రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యానికి బోనస్, అలాగే చేయుత పెన్షన్లు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అలాగే కొత్త రేషన్ కార్డులు, 500కే గ్యాస్ సిలిండర్, ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందండి. దాని నుంచి అధిగమించి ఆ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటూ మన సంక్షేమ పథకాలు అమలుపరుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట. అలాగే మన ఇక్కడ గ్రామ సభ ద్వారా మన కట్టంగూరులో ఎలాంటి సమస్యలున్నా మీరు తీర్మానాల ద్వారా ఇక్కడ తెలియజేయొచ్చండి. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.